కర్ణాటకలో మరోసారి కొత్తగా కులగణన నిర్వహించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కాగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు మరోసారి కులగణన చేపడతామన్నారు ఆయన. అయితే గతంలో చేసిన కులగణన 10 ఏళ్ల కిందటిదన్నారు ఆయన. దీంతో ప్రస్తుతం సమాజంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి మరోసారి కులగణన సర్వే అవసరమని తమ ప్రభుత్వం భావించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. మరోసారి కులగణనకు కర్ణాటక సన్నద్ధమైంది. అయితే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు కర్ణాటకలో కులగణన చేపడతారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అయితే కర్ణాటకలో 10 ఏళ్ల కిందట అంటే 2015లో కులగణన జరిగింది. ఈ అంశాన్ని సిద్ధరామయ్య ప్రస్తావించారు. అంటే 2015 నాటి కులగణనకు కాలం చెల్లిందన్నారు ఆయన. ఈ 10 ఏళ్ల కాలం సమాజంలో అనేక మార్పులు వచ్చాయన్నారు సిద్ధరామయ్య. దీంతో 10 ఏళ్ల కిందటి సర్వేను ప్రామాణికంగా తీసుకోలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. సమాజంలో కుల మతాలతో పాటు అనేక ఆర్థికపరమైన అసమానతలు కూడా ఉన్నాయన్నారు సిద్ధరామయ్య. అలాగే దేశ ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతుందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సామాజిక అంతరాలను తొలగించడానికి మరోసారి కులగణనకు కర్ణాటక సన్నద్ధమైందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే కర్ణాటకలో 2015లో అప్పటి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతరాజా నాయకత్వంలో కులగణన చేపట్టారు. ఇందులో భాగంగా అనేక సామాజిక వర్గాల పరిస్థితికి సంబంధించి డేటా కలెక్ట్ చేశారు. అయితే ఈ డేటా ఆధారంగా కె జయప్రకాశ్ హెగ్డే సారథ్యంలో పూర్తి స్థాయి నివేదికను తయారు చేశారు. అయితే ఈ నివేదికను కిందటేడాది సిద్ధరామయ్య సర్కారుకు ఈ నివేదికను అందజేశారు. ప్రధానంగా అనేక కులాల సామాజిక పరిస్థితి, విద్య, ఉపాధి రంగాల్లో వారి ప్రాతినిధ్యం తదితర అంశాలను ఈ నివేదికలో హైలైట్ చేశారు. అలాగే ఆయా సామాజిక వర్గాల ఆర్థిక సమీక్ష కూడా చేశారు. అయితే ఈ నివేదికను గతంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. అయితే 2015 నాటి కులగణన సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు అనేక బీసీ సంఘాలు ఈ నివేదికను వ్యతిరేకించాయి. బీసీల ఆర్థిక, సామాజిక పరిస్థితులను సదరు నివేదిక సరిగా ప్రతిబింబించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీ కులాలకు న్యాయం చేయడానికి మరోసారి కులగణన చేపట్టాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే కొన్నేళ్ల కిందట దేశంలోనే తొలిసారి కులగణన నిర్వహించి సెహబాష్ అనిపించుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. కులగణన సర్వేను తమ స్వంత రాష్ట్రంలో నితీష్ కుమార్ విజయవంతంగా చేపట్టారు. మొత్తం 2 దశల్లో కులగణన ప్రక్రియను నితీష్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యమనుకున్న దానిని నితీష్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్ను ఒక రోల్ మోడల్ గా ఆయన తీర్చిదిద్దారు. ఆ తర్వాత కులగణనపై రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణలో కూడా కులగణన సర్వే నిర్వహించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కులగణన జరగకపోవడంతో వెనుకబడిన తరగతులు నష్టపోతున్నాయి. కులాల వారి జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టివేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలి అనే దానిపై బీసీ కమిషన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితిలో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుల గణన జరిగితేనే వెనుకబడిన తరగతులకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు బీసీ సంఘాల నేతలు. ఏమైనా కులగణనతో వెనుకబడిన తరగతులకు అనేక ప్రయోజనాలు దక్కుతాయి అన్నది కాదనలేని వాస్తవం.